పాపము ధరించి పాపము గనక పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మానవ జాతినంతా పట్టినటువంటి ఈ పాపం చివరికి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఏ విధంగా విగత జీవిగా మార్చి ఆ వ్యక్తిని చంపేస్తుందో కళ్ళ ముందు మనిషికి తెలియాలనే దేవుడు తన కుమారుడి మీద నువ్వు చేసిన పాపం నిన్నెంతగా శిక్షిస్తుందో చూడు అని శిలువ మీద తన కుమారుడికి శిక్ష విధించి, చూడండి అదిగో నువ్వు చేసిన పాపం చూడండి, అతను ఎంత ఎన్ని కొరడా దెబ్బలు, ఒళ్ళంతా ఎలాగా పొలం దున్నినట్టు దున్నేశారో చూడండి. ఆ ముండ్ల కిరీటం తల మీద పెడితే ఆ తల మీద కండ ఉండదు, ఒత్తు చర్మమే. ఆ యొక్క పుర్రికి ఆ చర్మానికి మధ్యన తల వెంట్రుకలు లాంటివి వెళుతున్న ఆ మెదడుకి వెళుతున్నటువంటి సన్న నరాలు, ఆ నరాల గుండా ప్రవహిస్తున్నటువంటి ఆ రక్తం గుండా, ఆ నరాల గుండా వస్తున్నటువంటి సిగ్నల్స్, ఇవన్నీ కూడా బ్రేక్ చేయడానికి ముండ్ల కిరీటం వెళ్ళి ఆ నరాల మీద గుచ్చుకుంటుంటే ఆ రక్తం ఆ యొక్క మెదడులకు వెళుతున్నటువంటి రక్తాన్ని డ్యామేజ్ చేసి బంద్ చేసి మెదడుకి ఆక్సిజన్ కానీ రక్తాన్ని కూడా అందకపోవటం వల్ల యేసుక్రీస్తు వారు చనిపోయాడు అంట. మా అనుభవం శిలువ మీద అరిసే పెద్ద కేక వేసి అని అన్నాడా? ఎందుకు అరిసేసాడు? బాధ తట్టుకోలేమమ్మా. మీరు చాలా శిలువ మరణాన్ని చాలా ఈజీగా చెప్పేస్తుంటారు, తట్టుకోలేక అరిసేసాడంట మా అనుభవం. ఆ కళ్ళల్లోకి ఆ రక్తం దిగిపోతుంది, రక్తంతో పాటు చెమట దిగిపోతుంది కళ్ళలోకి. చెమట కళ్ళలోకి దారుణమైనటువంటి శిక్ష ప్రపంచానికి. నువ్వు చేసిన తప్పు నేను ఎంతగా శిక్షిస్తుందని ప్రపంచానికి చెప్పడానికి.